హాయ్ అండి. లలితాదేవి ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? డైలీ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటాను కదండీ, అస్సలు కుదరడం లేదు. అంత బిజీనా అనుకుంటారు. బిజీ ఏం లేదండి, అందరికీ ఉండి పని. ఏముందండి, పొద్దుటే స్కూల్కి పిల్లల్ని పంపించడమే కదండి. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టడం, లంచ్ బాక్స్ తయారు చేయడం, వాళ్ళని రెడీ చేయడం, ఇవే సరిపోతుందండి. ఇంక వీడియో తీయాలన్న ఆలోచనే ఉండదు. ఒక ఆలోచన ఉన్నా కానీ అస్సలు తీయడానికి టైమే ఉండదు. స్కూల్ బస్ కాస్త 7 కల్లా వచ్చేస్తుంది. ఆ బస్సు వచ్చి టయానికల్లా పిల్లల్ని రెడీ చేసి అక్కడికి పంపించాలి. లేకపోతే ఆ బస్సు కాస్త వెళ్ళిపోద్ది. మళ్ళీ బస్సు వెళ్ళిపోతే నానా తంటాలు పడాలి కదండి. అందుకే ఎందుకు వచ్చిందా అని ముందే పిల్లల్ని పంపిస్తాం. అందువల్ల వీడియో తీయడానికి అయితే అస్సలు కుదరడం లేదు. ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నావు అక్క అంటారేమో. ఏముందండి, మీతో కదా షేర్ చేసుకోవాల్సింది. ఇంతకీ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? మష్రూమ్ బిర్యానీ అండి. దీనికోసం అయితే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా నూనె నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. అందులోనే బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా వేసి వేయించుకోవాలి. కొద్దిగా పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ కూడా అందులో వేసి వేయించుకోవాలి. మష్రూమ్స్ నుంచి వాటర్ అయితే వస్తుందండి. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఆ తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులోనే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి. నేను నార్మల్ రైస్ తీసుకుంటున్నానండి, అందుకని నేను ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసాను. అదే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర అయితే సరిపోతాయి. దీంట్లోనే ఉప్పు కూడా వేసుకుని మూత పెట్టుకుని మరి నీళ్ళు మరిగించుకోవాలి. ఆ నీళ్ళు మరుగుతున్నప్పుడు కడిగి పక్కన పెట్టుకున్నటువంటి బియ్యాన్ని కూడా అందులో వేయాలి. వేసి బాగా కలిపి కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, అలాగే బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకుని కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోండి. నేనైతే మధ్యలో వీడియో తీసిన క్లిప్ ఏమీ ఇందులో యాడ్ చేయలేదండి, ఎందుకంటే వీడియో తీయలేదు నేను. పిల్లల్ని రెడీ చేయడంలోనే నాకు సరిపోయింది. తర్వాత స్టవ్ నుంచి దింపేసి కింద పెట్టిన తర్వాత నేనైతే వీడియో తీశాను. బిర్యానీ అయితే చాలా బాగుంటుందండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.